వాక్య పఠన భాగంగా లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. తీసిన వాళ్ళు ఎవరన్నా చదవనమ్మా. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చాలు, ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి మేము నేర్చుకోవడానికి నేర్పించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ చేతనైనా ముందుకు నడిపించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకొనున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని పిల్లరా, మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తుల జీవితాన్ని ధ్యానం చేస్తూ వారి జీవితాలలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు నేర్చుకుంటున్నాం. అయితే మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితం కొరకు భక్తులే కాకుండా భక్తిహీనుల ద్వారా కూడా దేవుడు జాగ్రత్త పడమంటున్నాడు వాళ్ళను చూసి. ఓకే, ఇప్పుడు మనం ధ్యానించబోయే ఒక వ్యక్తి పేరు బైబిల్లో లేదు. ఆమె ఒక స్త్రీ. ఆమె ఎవరంటే లోతు భార్య అని మాత్రమే రాయబడింది. అంటే దేవుడు ఆమె పేరును కూడా బైబిల్లో రాయడానికి ఇష్టపడలేదు. సో యేసు ప్రభువు అంటున్నారు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎందుకని లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే ఆ లోతు భార్య యొక్క జీవితంలో మనకు తెలిసే సత్యాలేంటి? ఆ సత్యము ద్వారా మన జీవితం కూడా, ప్రేమైన దేవుని బిడ్డలారా, లోతు భార్య వలె ఉండకుండా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పి ప్రభువు అంటున్నాడు. రైట్, చూద్దాం. లోతు భార్య జీవితంలో నుంచి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ లోతు భార్య ఏం చేసిందో దాన్ని మనం తెలుసుకుందాం. అంతకుముందు ఒక మాట చదువుదాం బైబిల్లో నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏ మాత్రమును గతించవు. చూడండి ఒకసారి, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి ఈ భూమి, ఆకాశములు, దేవుడు చేసినటువంటి జీవులు, దేవుడు చేసినటువంటి మనుషులు, దేవుడు చేసినటువంటి భూమి మీద కాలము, దేవుడు చేసినటువంటి ఈ యొక్క పదార్థాలు, వీటన్నిటిని మనం గమనిస్తే యేసు ప్రభు ఒక మాట అంటున్నారు, ఆకాశమును భూమియు గతించిపోవును. ఆకాశము భూమి గతించిపోతుందట. చేసినటువంటి సృష్టికర్త అయిన యేసు ప్రభువు
ఆ చెయ్యబడినటువంటి వాటి విషయమై మనతో చెబుతున్న మాట ఏంటంటే, ఆకాశము భూమియు గతించిపోతుందంట. అంటే ఆయన చేసినటువంటి ఈ సృష్టి, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా గతించిపోయేవి. దానికి ఒక ఉదాహరణ చూద్దాం. యేసు ప్రభు అన్నారు, ఆకాశము భూమియు గతించిపోవును, దానిలో ఉన్నవి కూడా గతించిపోవును అనడానికి ఒక ఉదాహరణ మనం ఆలోచిస్తే, ఈ మాట నా మాటలు ఏమాత్రము గతించవన్నాడు కానీ భూమి ఆకాశము గతిస్తుందట. చూద్దాం ఒకసారి. మరి మన తాత ముత్తాతలు ఒకప్పుడు భూమి మీద ఉండేవాళ్ళు కదా, ఉండేవాళ్ళ? లేరని చెప్తారా? ఉండేవాళ్ళ? మరి ఇప్పుడు ఏమయ్యారు? గతించిపోయారు. అరే, యేసు ప్రభు చెప్పింది జరుగుతుందేంటి? మన తాత ముత్తాతలు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఒకప్పుడు గొప్ప గొప్ప రాజులు ఉండేవాళ్ళు. రాజులు ఉండేవాళ్ళ? ఏరి గతించిపోయారు. ఒకప్పుడు డైనోసార్ అనే చెప్పి పెద్ద పెద్ద జీవులు ఉండేవి. సినిమాలు కూడా తీశారు వాటి గురించి. వాటి ఎముకలు కొన్ని మ్యూజియంలో దాచిపెట్టబడ్డాయి. డైనోసార్ అంటే పెద్ద బల్లి లాంటిది అన్నమాట, చాలా పెద్దవి. ఒకప్పుడు అవి ఉండేవి, ఇప్పుడు ఉన్నాయా? గతించిపోయాయి. జంతువులు గతించిపోతున్నాయి, కొన్ని రకాల పక్షులు గతించిపోతున్నాయి. మా చిన్నతనంలో పిచ్చుక అది ఏ ఇంట్లో అయినా కనబడేది. ఏ ఇంట్లో అయినా ఆ పిచ్చుక కనబడేది. మీకు ఎక్కడన్నా పిచ్చుకలు కనబడుతున్నాయా? ఏమైపోయాయి? గతించిపోతున్నాయి. కనుక నిన్నటి రాత్రి ఈరోజు లేదు, నిన్నటి పగలు ఈరోజు లేదు, గతించిపోయింది. ఇంకా మన కళ్ళ ముందున్న మనుషులను గమనిస్తే నిన్న ఉన్నవారు ఈ రోజుకి ఉండడం లేదు. నిన్న బతికున్న మనిషి ఈ రోజుకి ఉండడం లేదు. నిన్న బాగున్న మనిషి ఈరోజు ఆరోగ్యంగా ఉండడం లేదు. మనుషులు కూడా గతిస్తున్నారు, కానీ మనుషుల లోపల ఉన్న ఆత్మ గతించదు. మనం వాడుతున్న వస్తువులను చూస్తే ఒక ఇనప మొక్కను తీసుకెళ్ళి బయట పడేస్తే 1 సంవత్సరం తర్వాత ఎట్లా ఉంటుంది అది? ఏమ్మా, నిగనిగలాడుతా ఉంటుందా? తుప్పు పట్టిపోయి ఉంటుందా? గతించిపోయేవే. ఒక గ్లాసు మంచినీళ్ళు అక్కడ పెట్టి 1 సంవత్సరం తర్వాత చూడండి, ఉంటుందా? ఒక అన్నం ముద్ద అక్కడ పెట్టి 1 నెల తర్వాత చూడండి, గతించిపోతున్నాయి. కనుక ఆకాశమును భూమియు దేవుడు చేసినటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్న సమస్తము తీసివేయబడుతుంది, మనుషుల ఆత్మలు తప్ప. భూమి మీద దేవుడు మనుషులను పంపించడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం చేత దేవుడు భూమి మీదకి మనుషులను పంపించాడు. పంపించి వాళ్ళకు ఒక ఆయుష్కాలాన్ని నియమించి ఆయన అంటున్న మాట, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం. ఈ వచనాలన్నీ మనం చదువుకుంటే లోతు భార్య జీవితంలో బాగా మనకు అర్థమవుతుంది. 90వ కీర్తన 3వ అధ్యాయము, 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. చూసారా? దేవుడు మనుషులను గతింపజేస్తున్నాడు, వారి శరీరాలను, మనుషులనగా వారి శరీరాలను గతింపజేస్తున్నాడు. మనుషులను నీవు మంటికి మారుస్తున్నావు. దేవుడు చేస్తున్న కార్యాలు జాగ్రత్త వినండి. భూమి ఆకాశముల్లో ఉన్నవి గతిస్తున్నాయి, కానీ నా మాటలే మాత్రం గతించడం లేదన్న దేవుని మాట మనం చూడగలిగితే, ధ్యానం చేయగలిగితే సత్యం మనకు బయటపడుతుంది. లోతు యొక్క భార్య జీవితంలో ఉన్నటువంటి సత్యం.
నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు, మనుషులను నీవు మంటికి మారుస్తున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి మనిషికి కొంతకాలం భూమి మీద ఇచ్చిన తర్వాత ఆ మనిషిని భూమి మీద నుంచి అతని ఆత్మను తీసేయాలి. అతను చేసినటువంటి పనులను బట్టి అతనికి నరకమో పరదైసో నియమించాలని దేవుని యొక్క సంకల్పం ఉంది. కాబట్టి భూమి మీద రాజైనా, కలెక్టర్ అయినా, చదువు లేనోడైనా, చదువుకున్న వారైనా, స్త్రీ అయినా, పురుషుడైనా భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాడు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తన క్రియలను బట్టి దేవుడు ఉంచాల్సినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడట. తిరిగి రండని. నిన్న కొంతమందిని పిలిచాడు, ఈరోజు కొంతమందిని పిలుస్తాడు, రేపు కొంతమందిని పిలుస్తాడు. నేను రాను అనడానికి లేదు, నేను పోను అనడానికి లేదు. దేవుడు పిలిస్తే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సంకల్పం ప్రకారం జరగాలి. ఆయన ఏమనుకున్నాడో అది చేయడానికే భూమి మీద మనల్ని ఆయన ఉంచాడు. ఓకే, ఇంకో వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. క్రీస్తు అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 2వ వచనం కూడా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు మన మనస్సులట. దేవుడు చెప్తున్నాడు, మన మనసు ఎక్కడ ఉండాలట? భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, డబ్బుల మీద, పని మీద, తిండి మీద, ఇంటి మీద కాదట. మన మనస్సు ఉంచాల్సింది భూ సంబంధమైన వాటి మీద కాదట, పైనట. పైన అంటే పైన ఏముంది? పరలోకం ఉంది. ఆ పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున ఎవరున్నారు? ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మనిషి తన మనస్సును ఎక్కడ పెట్టాలంట అంటే, పరలోకంలో కూర్చున్నటువంటి తండ్రియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద పెట్టాలట. ఆ పైన పెట్టాలట. ఆ పైనున్న వాని మాటలే ఈ పరిశుద్ధ గ్రంథం, బైబిల్. అంటే మన మనస్సు బైబిల్లో పెట్టాలి. మన మనస్సు పరలోకంలో ఉన్నటువంటి దేవుని మీద, క్రీస్తు మీద పెట్టాలట. అలా పెట్టకపోతే ఏం జరుగుద్ది? అది ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం. భూమి ఆకాశములు గతిస్తాయన్నాడు, కనబడుతుంది. మనుషులు గతిస్తారన్నాడు, కనబడుతుంది. జీవులు, ప్రాణులు గతిస్తాయన్నాడు, కనబడుతుంది. కాలం గతిస్తుందన్నాడు, కనబడుతుంది. ఇది నీకు కనబడుతుందా, కనబడడం లేదో ఒకసారి చూసుకో. కనబడకపోతే ప్రమాదమే. మరి కనబడకపోతే సమస్య, కనబడకపోతే అజ్ఞానమే. ఓకే, కనుక ఈ వచనాలన్నీ దేవుడు మనకు బైబిల్ మీద రాపిచ్చి తెలియచేసిన సత్యము ఏంటంటే, లోతు భార్యను చూసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఓకే, ఇంకొన్ని వచనాలు చూసి అప్పుడు మళ్ళీ లోతు భార్య దగ్గరికి వెళ్దాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చదవండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గురించైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆగండి. ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి. వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి. చనిపోయి అక్కడ ఇంటి వాకిట ముందు
ఐస్ బాక్సులోనో ఎక్కడో పెట్టున్నారు, అతన్ని పెట్టున్నారు. శవంగా ఉన్నాడు మన ముందు, ఓకేనా? పెట్టున్నారు, అతను ఉన్నాడు. అతనికి లేదా ఆమెకి, స్త్రీ కానీ పురుషుడు కానీ అనుకోండి, ఎన్ని రూపాయలు డ్రెస్ వేస్తే బాగుంటుంది చెప్పండి? ఒక 5,000 రూపాయలు, స్త్రీ అయితే ఒక 5,000 రూపాయలు చీర కడదామా శవానికి? సరే, పురుషుడు అయితే ఒక మంచి కోటు, 50,000 రూపాయలు కోటు వేద్దామా? ఎందుకు వేయకూడదు? సరే, ఆ చనిపోయిన వ్యక్తి కోసం బంగారపు ఇల్లు ఒకటి కడదామా వద్దా? సరే, ఆ చనిపోయిన వ్యక్తి కోసం కలెక్టర్ చదవడానికి, ఐఏఎస్ చదవడానికి, ఎంబీబీఎస్ చదవడానికి పుస్తకాలన్నీ కొనేద్దామా? ఏంటి, చనిపోయిన వ్యక్తి కోసం ఇల్లు, డ్రెస్సు, పుస్తకాలు, ఉద్యోగాలు అంటున్నారండి పాస్టర్ గారు? అంటే ఈ లోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి ఒక రోజున ఈ భూమిని విడవవలసిన ఖచ్చితమైన పరిస్థితి ఉంది. వాటి మీద మనస్సు పెట్టకుండా, అరే నేను ఒకరోజు ఈ భూమి మీద నుంచి విడవాలి కదా అన్న దాని మీద మనసు పెట్టకుండా, నేను ఈ భూమి మీద నుంచి చనిపోతే ఈ భూమి మీద నుంచి ప్రయాణమైన మా ఆత్మ ప్రయాణమైతే ఎక్కడికి వెళ్తుందో అనే దాని మీద మనసు పెట్టకుండా, అనేకులట ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని అన్నం గురించి, నీళ్ల గురించి బాధపడుతున్నారట. వెళ్ళాల్సి ఉంది కదా, మరి వెళ్ళాల్సి ఉన్నప్పుడు, ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉన్నప్పుడు మన మనస్సు అన్నం గురించి, డబ్బు గురించి, ఉద్యోగం గురించి, మనుషుల గురించి, దేహం గురించి ఎందుకు పెట్టడం? ఇది పర్మనెంట్గానే అయితే భూమి మీద మనం పర్మనెంట్గానే అయితే దీని గురించి చింతించిన, ఎంతో ఏర్పాట్లు చేసుకున్న నష్టమేం లేదు. కానీ సృష్టికర్త అయిన యేసు ప్రభు, సృష్టికర్త అయిన యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని అసలు మీ దేహం గురించి చింతించొద్దు. అసలు చింత అనేది అన్నం గురించి, డబ్బుల గురించి, మీ దేహం గురించి వద్దు అంటున్నాడు. ఎందుకు? అవి గతిస్తాయి గనుక. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనం బాగా ప్రేమించిన ఒక వ్యక్తి మన ఇంట్లో చనిపోయాడు అనుకోండి. తండ్రో, తల్లో, భార్యో, బిడ్డో, ఎవరన్నా, స్నేహితుడు ఎవరన్నా. ఆ వ్యక్తి బతికున్నప్పుడు అతనితో ప్రేమగా ఉంటాం. చనిపోయిన రోజు అతని యొక్క శవం దగ్గర ఏడుస్తూ బాధపడతాం. కానీ అతన్ని తీసుకెళ్ళి పూడ్చి చేస్తారు. అప్పుడు పూడ్చి చేసిన తర్వాత అతని గురించి 365 రోజులు, సంవత్సరం అంతా బాధపడితే అతను తిరిగి వస్తాడా? మరి ఎందుకు 365 రోజులు ఏడవడం అతని గురించి? సత్యం తెలుసుకోవాలమ్మా, సత్యం తెలుసుకోవాలి. రాజైన దావీదు అంటాడు సొలొమోనుతో, బిడ్డ, లోకులు వెళ్ళవలసిన మార్గంలో నేను కూడా వెళ్ళాలి నాయనా, నువ్వు కూడా రావాలి, అందరం వెళ్ళాల్సిందే. దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుడి ఆజ్ఞలు మర్చిపోవద్దని చనిపోయే సమయంలో దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తాడు ఈ మాట. యేసు ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ దేహం గురించి కానీ, మీ ప్రాణం గురించి కానీ చింత పెట్టుకోవడం ఎందుకు? ఒకరోజు ఈ దేహం మట్టిలో కలవాల్సి ఉంది. ఒకరోజు నువ్వు సంపాదించిన డబ్బు విడవవలసి ఉంది. ఒకరోజు నువ్వు కట్టుకున్న ఇల్లు విడవవలసి ఉంది. ఒకరోజు నువ్వు వేసుకున్న బంగారం విడవవలసి ఉంది. ఒకరోజు నువ్వు వేసుకున్న బట్టలు విడవవలసి ఉంది. ఒకరోజు నీది అనుకున్న దేహాన్ని విడవవలసి ఉంది. గతించేవి. సత్యం తెలుసుకోండి. సత్యం తెలుసుకోకపోతే చింతలతో చచ్చిపోతారు, బాధలతో చచ్చిపోతారు, భూమి మీద దేవుణ్ణి ఎరగకుండా చచ్చిపోతారు, నరకానికి వెళ్ళి అక్కడ బాధపడతారు. ఇగో అందుకే ఇక్కడున్న వదిలి వెళ్ళే వాటి మీద మనసు పెట్టి బాధపడతావేంటి అంటున్నాడు. మరి ప్రభువా దేని మీద మనసు పెట్టాలా? పైన ఉన్న వాటి మీద. పైన ఏమున్నాయి చూడండి ఒకసారి, 33వ వచనం, అదే 6వ అధ్యాయం.
31 నుంచి చదవమ్మా. 31 నుంచి 33 దాకా చదువుదాం. కాబట్టి ఏమి తిందుమో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి ధరించుకుందామో అని అని చింతింపకుడి. ఈ ఆజ్ఞ, ఈ మాట మనం ఎంతమంది పాటిస్తున్నాం? యేసు ప్రభువు చెప్పిన ఈ మాట, తిండి గురించి చింతించొద్దు, ధనం గురించి చింతించొద్దు, వస్త్రం గురించి చింతించొద్దు, అసలు ఈ భూమి మీద ఉన్న నీ శరీరం గురించి వేటిని వీరి గురించి కూడా చింతించొద్దు అంటున్నాడు. బాధపడొద్దు అంటున్నాడు. అంటే బాధపడవలసింది వేరేది ఒకటి ఉందన్నమాట, చింతపడాల్సింది ఇంకొకటి ఉందన్నమాట. చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అంటే ఎవరమ్మా? దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఎరగని వారు. నిజ దేవుడు అర్థం కాకపోతే సత్యం కూడా అర్థం కాదు, నిజం కూడా అర్థం కాదు. కాబట్టి నిజం తెలియని వారు దేవుణ్ణి ఎరగని వారంట చింతిస్తుంటారట. అంటే దేవుణ్ణి ఎరిగిన వారు, సత్యాన్ని ఎరిగిన వారికి భూ సంబంధమైనవి లేవు అనే చింత ఉండదట. ఎందుకు? వారికి దైవ జ్ఞానం అంది ఉంటుంటుంది. వారు ఈ లోకంలో తాము ప్రయాణికులము అని తెలుసుంటుంది. వారు ఈ లోకాన్ని ఎంత సంపాదించినా, ఎంతమంది బంధు బలగం ఉన్నా ఒకరోజు వీళ్ళందరినీ విడిచి వెళ్ళాలి, వారందరూ నన్ను విడిచి వెళ్తారు అనేది సత్యం. మనం కొంతకాలం భూమి మీద ఉండి వెళ్ళిపోయే మనుషుల విషయమై, కొంతకాలం భూమి మీద ఉండి వాటిని వదిలిపోయే మనము ఈ దేహం విషయమై ఎందుకు చింతపడాలి? పోనీ శాశ్వతంగా ఈ లోకంలో రోగం ఉంటే, ప్రభువా నన్ను రోగిగా చేసేసావు, ఇక ఈ లోకంలో నేను శాశ్వతంగా రోగంతోనే బాధపడాలా అని నువ్వు బాధపడాలి. ప్రభువా నన్ను పేదోడిగా చేసేసావు, మరి ఇక నాకు మరణం లేదు, ఈ లోకంలో ఉన్నంతకాలం నేను పేదోడుగానే ఉండాలి, కాబట్టి ఎందుకు ప్రభువా అని అనొచ్చు నువ్వు. అయ్యా నేను ఒంటరిని, పిల్లలు లేరు, భార్య లేదు, తల్లిదండ్రులు ఎవరు లేరు, ఇలా శాశ్వతంగా నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా అనగాని ఉంటే బాధపడొచ్చు నువ్వు. ఆఫ్టర్ ఆల్ 60-70 సంవత్సరాల గ్యారంటీ లేని జీవితం ఇది. గ్యారంటీ లేని జీవితం, ఖచ్చితంగా వెళ్ళాల్సిన జీవితం, ఖచ్చితంగా వదిలి వెళ్ళాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకు అర్థం కాకపోతే అన్యజనులు అంట మనం. మనకి అన్యజనులు ఇక్కడ చర్చిలో వచ్చి కూర్చొని అన్యజనులు చింతిస్తున్నట్టుగా, చింతించాల్సింది ఎవరు? దేవుడు అర్థం కాని వాడు చింతిస్తాడు. అమ్మో నాకు ఇప్పుడు ఏమైపోద్దో, నా కుటుంబ పరిస్థితి ఏంటో. ఇది ఎవరు చింతించాలట? దేవునిని ఎరగని వాడు, పరలోకం తెలియని వాడు, ప్రభు చేసిన కార్యములు, శిలువ కార్యములు తెలియని వాళ్ళు చింతిస్తారట, బాధపడతారట. కనుక అన్యజనులు వీటి విషయమై చింతిస్తారు. నీవు కానీ ఒకవేళ అన్నం లేదని, బట్టలు లేదని, ఆరోగ్యం లేదని చింతిస్తుంటేనట నీవు అన్యుడవే అంటున్నాడు దేవుడు. ఎందుకు? నీకు దేవుడి ప్రణాళిక అర్థం కాలా? ఎందుకు నీకు దేవుడి మీద ఇంకా నమ్మకం కుదరలా? ఆయన అన్నాడు నా మాటలు గతించవు అన్నాడు. ఆ గతించని మాటల మీద నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చింతపడరు. దేని గురించి చింతపడరు? అన్నం గురించి, డబ్బుల గురించి, వస్త్రాల గురించి, ఇంటి గురించి, ఒంటరితనం గురించి, రోగాల గురించి చింతపడరు. మరి ప్రభువా అన్నం కావాలా మనిషికి, డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలంటే కావాలి, వద్దనుకోవడం లేదు, వద్దని చెప్పడం లేదు. వాటి మీద చింత పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. సంపాదించుకోవద్దని చెప్పడం లేదు, వాటి మీద చింత పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. దాని గురించి ఆలోచించి బీపీ తెచ్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే తర్వాత చదవండి 32 6వ అధ్యాయం 32. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇప్పుడు నీకు ఆరోగ్యం కావాలి, మనకు ఆరోగ్యం కావాలి, అన్నం కావాలి, డబ్బులు కావాలి అని దేవుడికి తెలియదా?
మీరున్నారమ్మా. నీ బిడ్డకి బట్టలు కావాలి, అన్నం కావాలని నీకు తెలీదా? ఏమ్మా వింటున్నారా? మీ పిల్లలకి అన్నం కావాలి, డబ్బులు కావాలి, మంచిగా భవిష్యత్తు ఉండాలని మీకు తెలీదా? తెలుసా తెలీదా? మరి దేవుడు మన గురించి ఆలోచించడం లేదా? దేవుడు మనకు కావాల్సింది ఏర్పాటు చేయడం లేదా? దేవుడు మనకి తోడై ఉండి మనల్ని కాపాడడం లేదా? 2025 సంవత్సరానికి ఎలా వచ్చావు నువ్వు? ఈరోజు ఆదివారం ఎలా బతుకున్నావు? మొన్న యాక్సిడెంట్ అయ్యింది శనివారం రోజు మా వదిన గారికి, మీ కళ్ళ ముందే ఉంది. అమ్మ, మేస్త్రి నిన్ను యాక్సిడెంట్ చేయకుండా ఎందుకు కాపాడలేకపోయాడు? శనివారం అంటే డబ్బులు కూడా ఉండుంటాయిగా. శనివారం పేమెంట్ కదా, పేమెంటేనా? డబ్బులు కూడా ఉండుంటాయిగా జేబులో లేకపోతే పర్సులో. నువ్వు వారమంతా పనిచేసినటువంటి ఆ డబ్బు నిన్ను యాక్సిడెంట్ కాకుండా ఎందుకు కాపాడలేదు? నిన్ను పనికి రాకపోతే తిట్టే మేస్త్రి, నువ్వు పనికి రాకపోతే నిన్ను పనిలో తీసేస్తానని బెదిరించే మేస్త్రి నిన్నెందుకు యాక్సిడెంట్ నుంచి కాపాడలేదు? కాపాడింది నజరేయుడైన యేసుక్రీస్తు. కనుక దేవుడు కాపాడాలి, దేవుడు కావాలి, దేవుడు మనల్ని నడిపించాలి. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించి చింతించొద్దు. ఒకవేళ నువ్వు అలా చింతించేవాడు అంటే నీకు దేవుడు అర్థం కాలా, నువ్వు అన్యజనుడివే. దేవుని మీద నమ్మకం లేని వాళ్ళని, నిజ దేవుణ్ణి ఎరగని వాళ్ళని అన్యజనులు అంటారు. ఓకే, రైట్. తర్వాత వచ్చి మనం చదువుదాం. చదువుమా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట ఎదుగుడి. చూడండి, మనం ముందు వెతకాల్సిందంటే ఏంటో తెలుసా? ముందు వెతకాల్సింది ఆయన అంటే దేవుడు. ముందు మనం వెతకాల్సింది దేవుణ్ణట. ముందు మనం చేరాల్సింది దేవుడి దగ్గరకట. ముందు మనం గడపాల్సింది దేవుడి దగ్గరట. ముందు మనకు తెలియాల్సింది దేవుని గురించట. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నామంటే ముందు డబ్బును పెట్టుకున్నాం, ముందు కష్టాలు పెట్టుకున్నాం, ముందు కుటుంబాన్ని పెట్టుకున్నాం, ముందు అనారోగ్యాన్ని పెట్టుకున్నాం. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వెనకాల దేవుణ్ణి పెట్టాం. దానికి ఉదాహరణ ఏంటి? చర్చి మానడం. దానికి సాక్ష్యం ఏంటి? మంచి జీవితం లేకపోవడం, చెడు అలవాట్లు, చెడు పనులు చేయడమే మన మనస్సులో ఏముందో, మన ముందు ఏం పెట్టుకున్నామో అనడానికి సాక్ష్యం. మన ముందు దేవుడే కనబడుతుంటే ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన మాట వింటూ, ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం కదా. వెనకాల దేవుడు ఉంటే వెనకాల మనకు కనబడ్డు. అంటే రెండవదిగా అన్నమాట. చూడండి, మనుషులు మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇస్తుంది, మొట్టమొదట విలువనిస్తుంది, మొట్టమొదట ఆలోచిస్తుంది కేవలం భూ సంబంధమైన డబ్బు, ఆహారము, సుఖము, దేహము, ఇల్లు, ఈ భూ సంబంధమైన వాటి మీద ముందు పెట్టుకుంటే కాబట్టి వాళ్ళందరికీ చింత ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు నీ కళ్ళ ముందున్న ఈ మనుషులను, ఈ డబ్బుని, ఈ ఆహారాన్ని, ఈ దేహాన్ని గురించి మనసు పెడితే, వాటి మీద మనసు పెడితే నీకెప్పటికీ కూడా మనశ్శాంతి అనేది ఉండదు. మరేం చేయాలి ప్రభువా? మొట్టమొదట దేవుణ్ణి పెట్టుకోవాలట, ఆయన రాజ్యమును పెట్టుకోవాలట, నీతిని పెట్టుకోవాలట. ఈ మూడు మొట్టమొదట మనిషి జీవితంలో కళ్ళకి కదులుతూ ఉండాలట. ఏంటంటే మొట్టమొదటిది దేవుడు. మొట్టమొదట తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కళ్ళ ముందు ప్రతిరోజు ప్రతి క్షణం కదులుతుండాలి. రెండవదిగా రాజ్యం అంటే పరలోకం. మరి మనం కొన్న పొలాలు, మనం కొన్న
స్థలాలు, మన ఇల్లు, ఇవన్నీ ఎందుకు? ఇవన్నిటిని మీద మనసు ఎందుకు పెట్టకూడదు? ఇదంతా కూడా గతించిపోద్ది. చూడండి, ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. మన చర్చి ముందు కొన్ని పాడుబడిపోయిన ఇల్లులు ఉన్నాయే, అక్కడ ఉన్నవాళ్ళు గతించిపోయారు. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విషయాలు, పాడైపోయిన ఇల్లులను, పాడైపోయిన ఊర్లను, పాడైపోయిన స్థలాలను గమనిస్తే ఏం జరిగింది? ఒకప్పుడు ఆ ఇంట్లో జనాలు ఉన్నారు కదా, ఒకప్పుడు ఆ ఊర్లో జనాలు ఉన్నారు కదా, ఏం జరిగింది అని ఆలోచిస్తే గతించిపోయారు. కనుక పరలోక రాజ్యం అనేది గతించిపోనిది, దేవుడుండే లోకం. ఈ పరలోక రాజ్యము, దేవుడు గతించిపోడు, పరలోకం గతించదు. మరి దేవుడు ఉండే పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి? నీతి కావాలి. మరి నీతిగా బతకపోతే ఏమొస్తుంది? నరకం వస్తుంది. ఈ మాటలు ఎవరివి? పరలోకం ఉంది, నరకం ఉంది అన్న మాటలు ఎవరివి? దేవుడివి. అందుకే పరలోకం, నరకానికి విషయాలు, మనం దేవుడి గురించిన విషయాలు తెలుసుకోకుండా ఉంటావేమో అని చెప్పి దేవుడు తన మాటలు అందించాడు. ఆ మాటలు గతించావు. దేవుడు చెప్పిన మాటలు ఏవి కూడా గతించావు. ఓకే? కనుక మొట్టమొదటిగా మనుషులు వెతకవలసింది దేవుణ్ణి, పరలోకాన్ని. దేవుడుండే పరలోకం మనం చేరాలంటే మనకు కావాల్సింది నీతి. ఏ నీతి? దేవుని నీతి. ఓకే? ఇదంతా కూడా పరిచయం. ఇదంతా కూడా మనకు అర్థం లోతు భార్య యొక్క జీవితం మనకు అర్థం కావడానికి పరిచయం చేశాను. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం. లోతు భార్య జీవితంలోకి వెళ్ళిపోయి మనం ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి 18వ అధ్యాయం ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం చదవండి. మరియు ఆదికాండము మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైంది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. జాగ్రత్త వినండి, మనం లోతు భార్యను పరిశీలిస్తున్నాం. ఓకే, లోతు యొక్క భార్య, లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఏ ఊరిలో ఉన్నారమ్మా? సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో ఉన్నారు. జాగ్రత్త వినండి. లోతు భార్య, లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఏ ఊరిలో ఉన్నారంటే సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో ఉన్నారు. ఆ పట్టణంలో భయంకరమైన పాపం జరుగుతుందట. ఆ పట్టణంలో భయంకరమైన పాపం జరుగుతుందంట. దానికి ఉదాహరణ చూడండి ఒకసారి. 19వ అధ్యాయము, అదే ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి ఒకసారి. 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూసారా, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు వరకట ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎవరైనా కొత్తగా ఒక మనిషి లోపలికి కానీ వస్తేనట ఆ ఊర్లో ఉన్న వారందరూ వచ్చి ఆ ఊర్లోకి వచ్చిన ఆ మనిషిని పాడు చేసేటటువంటి పరిస్థితి ఉందంట. ఎలా ఉంది ఊరు సొదొమ గొమొర్రా? ఒక కొత్త మనిషి ఎవరైనా ఆ ఊర్లోకి ఎంటర్ అయితే చాలు, ఆ ఊర్లో ఉన్న జనాలందరూ వచ్చేసి, స్త్రీ అయితే పురుషుళ్ళు వీళ్ళెవరు? పురుషుల్ని, మగవాళ్ళని కూడా పాడు చేయడానికి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తయారైపోయి ఉన్నారంటే ఎలా ఉందండి ఆ ఊరు? ఆ ఊరిలో ఉంటున్నారు లోతు, లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు. దేవుడు ఆ ఊరిని చూసినప్పుడు లోతు తప్ప మిగతా వాళ్ళందరూ పాపంలో ఉన్నారు. జాగ్రత్త, ఈ పాఠం జాగ్రత్త వినండి. నువ్వు నివసిస్తున్న ఊరు ఎలా ఉందో ఒకసారి గమనించు. ఎందుకంటే ఆ ఊరు మంచిదైతే నీవు కూడా మంచిగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఆ ఊరు చెడ్డదైతే ఆ ఊరిలో నువ్వు మంచిగా ఉంటే నీకు కష్టాలు వచ్చే సమస్యలు ఉంటాయి. కారణము ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. ఒకసారి మన ఊరిని గమనించారా ఎలాగుందో? మన ఊరిలో నీతిమంతులు ఉన్నారా, అవినీతి పరులు ఉన్నారా? మన ఊరిలో వ్యభిచారులు ఉన్నారా, పరిశుద్ధులు ఉన్నారా? మన ఊరిలో కులాల తేడా, మతాల తేడాతో మనుషులు కించుకునే పరిస్థితి ఉందా? అందరూ ఒకటే అనుకుంటున్నారా? మన ఊరిలో తాగుబోతులు ఉన్నారా? మన ఊరిలో ఒకడు బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారా? ఈ ఊరు ఎలాంటిది? అలాంటి ఊరిలో ఉన్నాడు లోతు భార్య, లోతు ఇద్దరు కూతుర్లు. రైట్, ఊరు చూసాం. ఆ ఊరిని చూసిన తర్వాత ఆ ఊరిలో ఉన్న మనుషుల పనులను బట్టి దేవుడు ఆ ఊరిని నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. జాగ్రత్తగానండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎక్కువ పాపం, ఏ ఇంట్లో ఎక్కువ పాపం జరుగుతుందో ఆ ఇల్లు పాడైపోద్ది. ఏ ఊరిలో ఎక్కువ పాపం జరుగుతుందో ఆ ఊరు నాశనం అయిపోద్ది. ఆ ఊరిలో ఎవరైనా నీతిమంతుడు ఉంటే ఆ ఊరిలో నుంచి ఆ నీతిమంతుడిని దేవుడు బయట తీసే వరకు ఆ ఊరిని కాపాడుతుంటాడు. ఓకే, లోతు ఉన్నటువంటి ఊరు భయంకరమైన వ్యభిచారపు ఊరు, దుర్మార్గపు ఊరు, బలాత్కారం చేసే ఊరు, మంచితనం లేని ఊరు, మర్యాద లేని ఊరు, దేవుని భయభక్తులు లేని ఊరది సొదొమ గొమొర్ర. ఓకే, రైట్. ఆ ఊర్లో అలా ఉంటే లోతు మాత్రం ఆ ఊర్లో ఉన్నటువంటి మనుషుల చెడ్డ పనులు నేర్చుకోలే. ఓకే, నీతిమంతుడు లోతు నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్న ఆ లోతు యొక్క భార్య ఎలా ఉండాలి? ఆమె కూడా నీతిమంతురాలుగా ఉండాలి. కూతుర్లు ఎలా ఉండాలి? నీతిమంతురాళ్ళుగా ఉండాలి. కానీ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటే దేవుడు ఆమె విషయంలో జరిగించిన కార్యాలు, ఆమె చేసిన పనులు ఒకసారి చూడండి అంటున్నాడు. రైట్, చూద్దాం, వెతుకుదాం. ఇద్దరు దేవదూతలను పంపించాడు సొదొమ గొమొర్ర పట్టణాలని నాశనం చేయమని. ఓకే, సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయడానికి ఆ దేవదూతలు ఇద్దరు వస్తే ఆ ఇద్దరు దేవదూతలను మనుషుల రూపంలో వచ్చారు. వాళ్ళని పాడు చేయాలని ఊరు మొత్తం ఇంటిని చుట్టింది. ఈ ఊర్లో ఎలా ఉన్నారు? మీ అమ్మాయిలు మంచిగానే బతుకుతారా? ఈ ఊర్లో ఒంటరిగా వదిలేస్తే మీ అమ్మాయి బాగుంటుందా? ఈ ఊర్లో కనుక ఆ ఊరు అలాగైపోయిందని, ఆ ప్రదేశం అలాగైపోయిందని దేవుడు ఏం చేశాడంటే ఆ ఊరిని కంప్లీట్గా నాశనం చేయడానికి పూనుకొని ఇద్దరు దేవదూతల్ని పంపించాడు. పంపించిన తర్వాత జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటంటే, దేవదూతలకు లోతుకు జరుగుతున్న సంభాషణ ఏంటంటే 15వ వచనం, 19వ అధ్యాయము 15వ వచనం చదవండి. అక్కడ చదువు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమారులను తీసుకుని రమ్మని జాగ్రత్తగా. దేవుడి నుంచి సమాచారం దేవదూతల ద్వారా లోతు దగ్గరికి వెళ్ళింది. ఈ ఊరి దోష శిక్షలో నువ్వు పాలు పొందకుండా ఉండాలి.
ఈ ఊరు వ్యభిచారంతో నిండిపోయింది, ఈ ఊరు తాగుబోతులతో నిండిపోయింది, ఈ ఊరు తగాదాలతో నిండిపోయింది, ఈ ఊరు భయంకరమైన పాపంతో నిండిపోయింది. కాబట్టి నా సన్నిధి నుంచి ఉగ్రత ఈ ఊరి మీదకు వచ్చింది. సొదొమ మీదకు ఉగ్రత వస్తే గౌరవం మీదకి రాదా? సొదొమ గొమొర్రా పట్టణాల పాపం చేస్తుంటే దేవుడు ఓర్చుకోలేకపోతుంటే, గౌరవరంలో పాపం చేస్తే దేవుడు ఓర్చుకోలేకుండా ఉంటాడా? ఓర్చుకుంటాడా? దేవదూతలు చెప్పారు లోతుతో, ఈ ఊరి దోష శిక్షలో నువ్వు నాశనం అవ్వకుండా ఉండాలంటే ఈ ఊరిని విడిచి బయటికి వెళ్ళు అన్నాడు. ఎవరెవరితో? నీ భార్యతో, నీ ఇద్దరు కుమారులతో చెప్పాడు. దేవదూతలు చెప్పారు. సరే, అప్పుడు లోతు ఏం చేయాలి? తాహచారం చేస్తున్నాడు. ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళడానికి దేవుడు ఈ ఊరిని నాశనం చేస్తున్నాను, ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళమంటే, ఈ ఊరిలో నీతిమంతులు బతకలేరు, ఈ ఊరిలో దేవుడు భయం లేదు, ఈ ఊరు నాశనం అయిపోతుంది, నాశనం చేయబోతున్నానని చెప్పి లోతుకు చెబితే లోతు నీతిమంతుడే కానీ కొంచెం ఆలస్యం చేస్తున్నాడంట. వెళ్దామా వద్దా నీతిమంతుడే. అప్పుడు దేవదూతలు ఏం చేశారు చూడండి, 16వ వచనం. అతడు తడవు చేసిన అంటే లేట్ చేశాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన దేవుడు లోతు మీద కనికరపడ్డాడంట, కొంచెం లేట్ చేసిన. ఎందుకు? యెహోవా యందు లోతు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, నీతిగా ఉన్నాడు కాబట్టి. దేవుడు నీతిమంతుణ్ణి ఖచ్చితంగా రక్షిస్తాడు ఏ ప్రాంతంలో ఉన్నా. కానీ దేవుడు ఏం చేయమన్నాడు అది చేయాలి. దేవుడు ఏం చేయమన్నాడు? ఈ ఊరు ఖాళీ చేయి లోతు అన్నాడు. కానీ లోతు కొంచెం లేట్ చేస్తున్నాడు. లేట్ చేస్తూ ఉంటే యెహోవాకి కనికరం వచ్చింది. ఎవరి మీద? లోతు మీద. లోతు మీద ఎందుకు వచ్చింది? నీతిమంతుడు కాబట్టి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో పాపంతో లోతుకు సంబంధం లేదు. లోతు తడవ చేశాను. అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. జాగ్రత్తనండి. లోతు ఆ ఊరిలో నుంచి బయటికి వెళ్దామా వద్దా అని తడవు చేస్తుండగా దేవదూతలు ఏం చేశారంటే, లోతు చెయ్యి, లోతు భార్య చెయ్యి, లోతు ఇద్దరు కుమార్తెలు చెయ్యి పట్టుకొని బలవంతంగా ఆ ఊరిలోంచి బయటికి తీసుకొచ్చారు. జాగ్రత్త. ఇది దేవుడు మనిషిని రక్షించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. దేవదూతలు చేయి పట్టుకొని లాక్కొని బయటికి తీసుకెళ్ళి ఉంచారు. ఇది ఎవరి సహాయం? దేవుని సహాయం. జాగ్రత్త వినండి, మా పాయింట్ జాగ్రత్త క్యాచ్ చేయండి. దేవుడు నిన్ను కాపాడడానికి ఒక పాస్టర్ ద్వారానో ఒక విశ్వాసి ద్వారానో దేవుడు నీకు తన మాటలు అందిస్తూ ఉంటాడు. అమ్మ ఇలాగుండు, ఇలా చెయ్యి, ఇలా ఉండని చెప్పి అన్నప్పుడు అది దేవుని కార్యం అని నువ్వు కానీ గ్రహించకపోతే, లోతు భార్యకి జరిగినట్టుగా జరుగుతుంది, నీకు కూడా, మనకు కూడా జరుగుతుంది. దేవుడు చూడండి, కాపాడాలనుకొని లోతు బయటికి రా అంటుంటే తాత్సారం చేస్తున్నాడు. ఇక లోతు నీతిమంతుడు కాబట్టి ఇతను మామూలుగా చెప్తే వినడని దేవదూతలు పట్టుకొని అందరి చేతులు, లోతు భార్య, లోతు చేతులు, లోతు ఇద్దరు కుమార్తెలు చేతులు పట్టుకొని లాక్కెళ్ళిపోయారంటే బయటికి. అంతే, బయటికి వెళ్ళిపోయి లోతు భార్యతో, లోతు ఇద్దరు కుమార్తెలతో దేవదూతలు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏం ఆర్డర్? చదువుదాం. అది 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొనొచ్చి బయటికి తీసుకొచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడద్దు అన్నాడు. ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా దేవదూతలు ఏమన్నారంటే, ఇదిగో మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి ఊరు బయట ఉంచాం. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ ఊరిలో జనాల అలవాట్లలో, ఈ ఊరు జనాల దోష శిక్ష
మీ మీద పడకుండా ఉండాలంటే ఆ ఊరిని తిరిగి చూడకూడదు మీరు అని ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు దేవదూతల ద్వారా. ఓకే, రైట్. లోతు అంటాడు అప్పుడు, అయ్యా నేను ముసలోడిని కాబట్టి అంత దూరం పరిగెత్తలేను, ఈ పక్కనే ఊరుంది అక్కడికి వెళ్తాను అని చెప్పి అనంగా దేవుడు అతని మీద కనికరపడి, సరే నువ్వు పక్కన ఊరికి వెళ్ళేదాకా నేనేమి చేయను, కానీ వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ. వెనక్కి తిరిగి చూడొద్దంటే లోతు భార్య ఏం చేసిందో 26వ వచనం చదవండి. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవుడు చెప్పాడు, నా మాటలు ఏవి గతించవు, భూమి ఆకాశాలు గతిస్తాయి, నీ శరీరం మట్టిలో కలుస్తుంది, కానీ నేను ఒక మాట చెప్పాను అంటే ఖచ్చితంగా అది జరుగుద్ది. వెనక్కి తిరిగి చూడొద్దని లోతు భార్యతో, లోతు ఇద్దరు కుమార్తెలో చెబితే ఈమె ఏం చేసింది? దేవుడు చెయ్యొద్దన్న పని చేసింది. వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు వెనక్కి తిరిగి చూసింది ఒకసారి ఆలోచిద్దాం. ఆమె దేవుడి యొక్క మాటను పక్కన పెట్టి వెనక్కి తిరిగి చూడడానికి కారణాలు మనం కానీ ఆలోచిస్తే, నెంబర్ 1, లోతు నీతిమంతుడు, కానీ నీతిమంతుడితో కాపురం చేస్తున్న లోతు భార్య నీతిమంతురాలు కాదు. ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు, పిల్లల్ని కన్నారు. లోతు ప్రార్థన చేసేటప్పుడు ఈమెకి ప్రార్థన చేయాలన్న ఆలోచన కలగలేదేమో. లోతు నీతిగా ఉన్నప్పుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నేను కూడా నా భర్త వలె భయభక్తులు కలిగి ఉండాలన్న ఆలోచన లేదేమో. ఏముంది ఈమెకి? ఆమె మనస్సు తన ఊరిలో, తన ఊరి మనుషుల మీద, తన డబ్బు మీద, తన ఇంటి మీద లోతు భార్య యొక్క మనస్సు ఉంది. ఏమి తిందుమో, ఏమి తాగుదమో అని ఈ శరీరము గురించి, ప్రాణము గురించి చింతించొద్దని దేవుడు చెబితే, లోతు భార్యకి వాళ్ళ ఊరి మీద మనస్సు ఉంది. అంటే పరలోకం వెళ్ళాలని ఆసక్తి, ఆలోచన లేదు, కానీ నా ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను, నా ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నాను, నా బంధువులు విడిచి వెళ్ళిపోతున్నాను అని భూమి మీద, ఆ ఊరి మీద, పాపపు ఊరి మీద, పాపపు మనుషుల మీద, ఆ ఊరిలో ఉన్న తన ఇంటి మీద, ఆ ఊరిలో ఉన్న తన వస్తువుల మీద మనస్సు పెట్టుకుంది. మనస్సు పెట్టుకొని వెనక్కి తిరిగింది. వెనక్కి మల్లుట. దేవుని వద్దకు వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞలో, వాక్యంలో ముందుకెళ్ళాలే తప్ప దేవుని వాక్యం నుంచి, మందిరం నుంచి వెనక్కి రాకూడదు అన్యజనంలోకి. మళ్ళా లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, నీతిమంతుడైన భర్త దగ్గర ఉండి కూడా నాశనం అయిపోయింది. ఒకసారి చూడండి, ఎందుకు నాశనం అయింది లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, లోతు భార్య పేరు కూడా రాయలా. ఆ లోతు భార్యను చేసిన పనులు ఒకవేళ మీరు కూడా చేస్తారేమో, లోతు భార్య నశించినట్టు నశించిపోతారు ఆ ఊరి దోష శిక్షలో. ఉప్పు స్తంభం అయిపోయింది, చనిపోయింది, అంతే, నరకానికి వెళ్ళిపోయింది. కారణము, ఆమె ఆ ఊరి మీద మనసు పెట్టుకొని ఉంది. కారణము, ఆమె ఆ ఊరిలో ఉన్న మనుషులను పాపులను ప్రేమిస్తుంది. ఇందాక మేక చదివారు, లేకపోతే ముందు వారంలో అనుకుంటా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు? వాడు కాపాడబడతాడు. ఎక్కడి నుంచి? ఆ పాపపు ఊరిలోంచి, పాపపు మనుషుల మధ్యలోంచి నాశనం అవ్వకుండా కాపాడబడతాడు. ఈ లోతు భార్యను మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే, నువ్వు కూడా లోతు భార్యలాగా ఆ ఊరి మీద, ఆ ఇంటి మీద, ఆ డబ్బు మీద మనసు పెట్టుకొని దేవుని మందిరానికి దూరం అవుతావేమో. భూమి ఆకాశాలు గతిస్తాయని చెప్పాడు దేవుడు. నీ దేహం మట్టిలో కలిసిపోద్ది అన్నాడు దేవుడు. నీ కోసం పరలోకం తీసిపెట్టాను, దాన్ని మొదట వెతుకు, నన్ను మొదట వెతుకు అంటున్నాడు దేవుడు. పాపం మా వదినికి తెలియదు,
శనివారం పనికెళ్ళి వచ్చేటప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యిద్దని. తెలీదు. మేస్త్రికి తెలీదు నేను యాక్సిడెంట్ నా బండి యాక్సిడెంట్ అయ్యిద్దని. మేస్త్రికి తెలీదు, వదినికి తెలీదు. ముందెళ్తున్నటువంటి ఆ లారీలోంచి ఒక ఇటుక, తన ముందు ఒక లారీ వెళ్తుందని, ఆ లారీలో ఇటుకలు ఉంటాయని, ఆ ఇటుక కింద పడి వీళ్ళ బండి దాని మీద ఎక్కి స్కిడ్ అయిపోయి దెబ్బలు తగులుతాయని తెలియదు. దేవునికి తెలుసు. కారణము ఆయన సమస్తము చేసేవాడు. నిన్న స్పాట్లో చనిపోయి ఉంటే, యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోయారు, మీరెందుకు చనిపోలేదు నిన్న? దేవుడిచ్చినటువంటి అవకాశం. లోతుకి, లోతు భార్యకి, లోతు ఇద్దరు కుమార్తెలకు దేవుడు అవకాశం ఇస్తే, లోతు భార్య దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని, రక్షణ అవకాశాన్ని, ఆయన సన్నిధిలో దొరికే అవకాశాన్ని పోగొట్టుకుంది లోతు భార్య. దేవుడు చేయొద్దన్న పని చేస్తుంది, దేవుడు చూడొద్దన్నది చూస్తుంది. ముందు దేవుణ్ణి కాకుండా వెనకాల తన పాపపు స్థితిని, పాపపు మనుషులను, పాపపు ఊరిని కోసం బలైపోయింది. ఓకే, నేను ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. మన మనస్సు ఎప్పుడు కూడా మనుషుల మీద, డబ్బు మీద, మన దేహం మీద ఉంటే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంటాం. బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది, ప్రభువు బల్ల తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది, స్పాట్లో పోయి ఉంటే ఎక్కడికి పోతారు? చెప్పు. లేదు, మా మేస్త్రి నన్ను కాపాడుతాడు మరణం రాకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా. చెప్పు, నా కూతురు నన్ను కాపాడిద్ది, నా బిడ్డ, నా కుమారుడు నన్ను కాపాడుతాడు. మేము హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఐసీయూలో రోజుకి 3-4 చనిపోయి బయటికి వెళ్ళిపోతున్నారు. పాపం జగ్గుల ఆ మనుషులు చనిపోయేది చూస్తూ నేను ఇక్కడ ఉండలేనని ఇంటికి వెళ్ళిపోయాడు ఐసీయూలో. ప్రేమన దేవుని పిల్లారా, ఆ ఊరి దోష శిక్షలో మనం పాల్గొకూడదు. ఊరిని చూసినప్పుడు మీకు ఒక గుర్తు రావాలి, జాగ్రత్తగానండి, ఒక గుర్తు రావాలి. సూచన చెప్తుంటా, నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. ఏ ఊర్లోనైనా పాపము ఎక్కువగా పెరుగుతుంది అంటే దేవుని యొక్క ఉగ్రత దగ్గర అవుతుందని అర్థం. నీతిమంతుల మీదకు, దైవ సేవకుల మీదకు, దేవుని బిడ్డల మీదకు, కుటుంబంలో ఉన్న వారైనా ఊర్లో వారైనా తిరుగుతున్నారు అంటే ఆ ఊరికి మూడింది అని అర్థం. కనుక మనం ఈ లోకంలో విడవలసి ఉంది కాబట్టి, లోతు చూడండి వెళ్ళిపోయాడు, తిరిగి చూడలా. లోతు భార్య తిరిగి చూసింది. నువ్వు ఈరోజు నిన్ను మందిరంలో దేవుడు నిలబెట్టబట్టి ఈరోజు మనం ఉన్నాం, నీవు నేను. ఏ కొడుకు కాపాడాడు, ఏ కూతురు కాపాడింది, ఏ మేస్త్రి కాపాడుతాడు, ఏ జడ్జి కాపాడుతాడు, ఏ పోలీస్ కాపాడుతాడు, ఏ డాక్టర్ కాపాడుతాడు చచ్చిపోయిన వాళ్ళు, చచ్చిపోతే. ఇంత గొప్ప దేవుడు, మన కోసం తన ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన శరీర రక్తాలు తీసిపెట్టి రక్షణ కోసం, రక్షించడానికి చేయి పట్టుకొని లాక్కొని వచ్చి మందిరంలో పెడుతుంటే, నేను అక్కడికి వెళ్తా, నేను ఇక్కడికి వెళ్తావా? వెళ్తే మళ్ళా తిరిగి రావు నరకానికి. గతించిపోయే వాటి మీద ఎందుకు మనస్సు? గతించిపోయే మనుషుల మీద మనస్సు ఎందుకు? దేవుడంటే భయభక్తులు లేని పాపపు మనుషుల మీద మనస్సు ఎందుకు? వద్దు. అందుకే అన్నాడు యేసు ప్రభు, ఆ లోతు భార్యను చూడండి, నేను చెప్పిన నా మాట వినకుండా ఆమె ఏం కోరుకుందట? పరలోకం వద్దు, నాకు దేవుడు వద్దు, నాకేం కావాలి? సొదొమ గొమొర్రా కావాలి. కాలిపోయింది నరకానికి, ఆత్మ వెళ్ళిపోయింది అంతే నరకానికి.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. నోవహు కాలంలో కూడా దేవుడు నోవహు కాలంలో మనుషులను చూసినప్పుడు అందరూ భయంకరంగా పాపం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నోవహుతో మాట్లాడాడు. నోవహు, నీ కోసం ఒక ఓడను తయారు చేసుకో, నీ కుటుంబం కోసం అన్నప్పుడు నోవహు ఆ ఊరిలో నుంచి బయటికి వచ్చేసి ఓడ తయారు చేసుకున్నాడు. ఓడను తయారు చేసుకున్నాడు. దేవుడు చెప్పిన టైం వచ్చేసింది. జలప్రలయం వచ్చి ఆ ఊరిలో ఉన్న మనుషులు, జంతువులు మొత్తం నాశనం అయిపోయాయి. దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, ప్రమాదం, జాగ్రత్త, ఆ ఊరిలో వాళ్ళతో జాగ్రత్త అని. ఆ ఊరిలో వాళ్ళతో కలవద్దని చెప్తాడు. దుర్మార్గులతో, దుష్టులతో నువ్వు సాంగత్యం చేయొద్దు అంటాడు. అలా నోవహు ఓడ చేసుకొని ఓడలోకి వెళ్ళిపోగానే దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరి మీదకి నీళ్లు రప్పించి చంపేశాడు, నరకానికి పంపించేశాడు. అంతే. రెండవది, లోతు భార్య ఆ ఊరి మీద ప్రేమ పెట్టుకుంది, మనసు పెట్టుకుంది, కథం. ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగానండి. దేవుడిచ్చిన ఈ జీవితం చాలా గొప్ప జీవితం. ఇది మనం బతికున్నామంటే ఇప్పుడు ఈ క్షణంలో ప్రభువా నీ వైపు నేను తిరుగుతా, నువ్వు చెప్పినట్టు బతుకుతా అని మారు మనసుగా తీసుకోగలిగితే దేవుడు కాపాడుతాడు. చూడండి, అప్పటికి లోతు భార్యని ఎంత ప్రయత్నం చేశాడు కాపాడాలని. చెయ్యి పట్టుకొని లాక్కొని బయటికి తీసుకొస్తే ఆమె మళ్ళీ ఎక్కడికి పోయింది? అక్కడికే పోయింది. అంటే నాశనం అవ్వాలి అని సాతాన్తో ఎవరు కలుస్తారో వాళ్ళు దేవుడు అంటే ఇష్టపడరు, పరలోకం అంటే రారు. వాళ్ళ క్రియలే కనబడుతుంటాయి. మందిరానికి దూరం అవుతూ, ప్రార్థనకు దూరం అవుతూ, దేవుడు చెప్పిన ఆజ్ఞలో లేరు అంటే కారణము వాళ్ళు నాశనం అయ్యే మార్గంలో నాశనం అవ్వడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం. ఊరు చెడ్డదైతే నాశనం త్వరలో ఉంటుంది. మనిషి చెడ్డోడైతే నాశనం త్వరలో ఉంటుంది. అందుకే మనుషులను చూడొద్దు, డబ్బును చూడొద్దు, తిండిని చూడొద్దు. ఆయనను ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అన్నాడు. నువ్వు ఆయన్ని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకుండా ఎక్కడికి వెళ్తావు? ఎన్ని రోజులు ఉంటావు భూమి మీద? భూమి ఆకాశము గతిస్తాయమ్మా, నీ కళ్ళ ముందు చచ్చిపోయిన వాళ్ళు కనబడడం వల్ల దాంట్లో బుద్ధి రావడం వల్ల నీకు మీ కళ్ళ ముందే ఎన్నో శవాలు పోయాయి కదా. పోయాయా? పోయాయి. ఏం బుద్ధి ఎందుకు? ఆ శవాన్ని చూసినప్పుడు నేనెందుకు బతుకున్నానని ఆలోచన రాలా? దేవుడు అందుకే మరణించిన ఇంటి దగ్గరికి వెళ్ళి అంటాడు. పెళ్ళయ్యే ఇంటికి వెళ్ళడం కంటే మరణించిన ఇంటికి వెళ్తే ఆ శవాన్ని చూసినప్పుడు అరే నేను కూడా ఒకరోజు ఇలా పనుకోవాలి కదా శవంలాగా అనే బుద్ధి వస్తుందని. ఆ శవాన్ని చూసినప్పుడు ఎంతో బంగారం, ఇల్లు అంతా సంపాదించుకుంది కానీ ఆ శవం ఉట్టి చేతులతో పోతుందన్న బుద్ధి నీకు కలగాలని. ఎంత బలవంతుడైనా, జ్ఞానవంతుడైనా ఒకరోజు శవంగా ఇంటి వాకిట మీద పనుకోవాలి, ఆ మట్టిలో దేహాన్ని ఉంచాలని బుద్ధి వస్తుందని. ఇన్ని కార్యాలు మనకు జరుగుతున్నా మనం బుద్ధి రాకపోతే ఇంకేంటండి? జంతువులు చూడండి, కుక్కని అన్నం పెడితే అది విశ్వాసంతో పనిచేస్తుంది. పశువుని పెంచుకొని గడ్డేస్తే అది విశ్వాసం చూపిస్తుంది యజమాని మీద. దేవుడు నిన్ను నిర్మించి, దేవుడు నిన్ను పెద్ద చేసి, దేవుడు నీకు అన్నం పెట్టి, దేవుడు నీకు భర్తను, భార్యను, పిల్లలను ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తే ఎక్కడ దేవుడి మీద నీ మనస్సు? లోతు భార్యలాగా విడిచి వెళ్ళే, నాశనమయ్యే వాటి మీద మనసు పెట్టుకుంటే లోతు భార్యలాగే అయిపోతాం అని. ఇగో చూడు, లోతు భార్య ఏం చేసింది చూడు. అలా చేయకూడదు, అలా చేస్తే మీరు కూడా అలా అవుతారని దేవుడు హెచ్చరించాడు. నాకు బలం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నేను యవ్వనంలో ఉన్నాను, నేను ఏమైనా చేస్తాననా అనా నీ ధైర్యం? పనికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రానికి రావడంలా తిరిగి
పడుకున్నోడు తెల్లారికి లెగడంలా, బాగా లేకుండా హాస్పిటల్కి వెళ్తే తిరిగి రావడంలా. మనస్సు మార్చుకోండి పరలోకం వైపు. మనస్సు దేవుని మీద పెట్టండి, పరలోకం వైపు. నీతిగా బతికితే పరలోకం వస్తుంది. నీతి అంటే ఏంటి? ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఆరాధన చేయడం, మందిరానికి మానకుండా ఉండడం, పాపులతో చేరకుండా ఉండడం. చచ్చిపోయేటప్పుడు భార్య ఏడుస్తుందే కానీ ప్రాణం నిలపదు. భార్య బిడ్డల్ని, కుటుంబాన్ని చూడండి, దేవుని ప్రేమతో చూడండి, కానీ అక్కడ ఇరుక్కోవద్దు. దేవుణ్ణి విడిచి నీ కుటుంబానికి నువ్వేం చేయగలవు? దేవుణ్ణి మాట వినకుండా నువ్వు ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకగలవు? వద్దండి, వద్దు. లోతు భార్యను చూసి మనం జాగ్రత్త. ఆ లోతు భార్య జీవితం ఎందుకు పెట్టాడు తెలుసా? జాగ్రత్త పడతారని. ఎందుకు రాపిచ్చాడు? ఇదిగో లోతు భార్య చూడు, వాళ్ళ ఊరి మీద, ఇంటి మీద, మనుషుల మీద మనసు పెట్టుకొని దేవుడికి వెదురు తిరిగిపోయింది, నాశనం అయిపోయింది. నువ్వు కూడా జాగ్రత్త అంటున్నాడు. ప్రేమించండి, దేవుడి కంటే ఎక్కువ కాదు. ఒకరోజు మనం ఖాళీ చేయాలి మన ఇంటిని. ప్రభువా, నాకు 10 మంది పిల్లకాయలు ఉన్నారంటే 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా నరులారా తిరిగి రండి అని నేను సెలవు ఇచ్చినప్పుడు రావాల్సిందే. కాలము ఎరిగి బతకాల. ఇంకెక్కువ లేదు కాలం. ఒకప్పటి 2019, 2010 ఆ సంవత్సరానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో తెలుసా? చిన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులకు ఎదురుతున్నారు, పాపం నేర్చుకున్నారు. ప్రతి ఒక్కడికి పాపం తెలుసు ఇప్పుడు. మా చిన్నతనంలో 10th క్లాస్ వరకు కూడా మాకు తెలియదు ఇలాంటి పనులు. 14, 12 సంవత్సరాలకే కంత్రిలు అయిపోతున్నారు పిల్లలు. కారణము పాపం నేర్చుకుంటున్నారు. కారణము ఇంట్లో పాపం. తల్లిదండ్రులే పిల్లలకి పాపం చూపిస్తున్నారు. తల్లిదండ్రులు మాదిరిగా లేరు. ఒకవేళ మాదిరిగా ఉన్నా బయట చెడిపోతున్నారు. కనుక నీ రక్షణను నువ్వు జాగ్రత్తగా కొనసాగించి కాపాడుకోవాలి. చదువు చూడండి, చదువు నీ రక్షణని దూరం చేయకూడదు. భర్త, భార్య నీ రక్షణని దూరం చేయకూడదు. లోతు భార్య ఉప్పింది, వదిలేసి పోయాడు అంతే. సావు నీ సావు అన్నాడు అంతే. ప్రభువా, నా భార్య కదా, నీ భార్య అయినా ఎవరి భార్య అయినా ఏదైనా నా న్యాయమే అంటాడు ఆయన అంతే. నేను చెప్పానుగా, చెయ్యి పట్టుకొని బయటికి లాగొచ్చానుగా, ఎందుకు చూసావు వెనక్కి తిరిగి? నా మాట గతించదు. వెనక్కి తిరిగితే చస్తారు అని చెప్పాను, నా మాట గతించదు. పండు తింటే చస్తారని చెప్పాను, నా మాట గతించదు. నేను 3వ రోజున తిరిగి లెగిస్తానని చెప్పాను, నా మాట గతించదు. పునరుత్థానం. లాజరు బయటికి రా అని నేను మాట ఇచ్చాను, బతికొచ్చాడు. యేసు మాట. ఈ మాటలో ఒక సున్న అయినా పొల్లైనా తప్పిపోదు. పరలోకాన్ని ఎతకండి ముందు. ఈ క్షణం చచ్చిపోతే నువ్వు పరలోకంలో ఉంటావు. నీ ముందు దేవుణ్ణి, పరలోకాన్ని, ప్రార్థనని, పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకో. నీ ఇల్లు నిన్ను నాశనం చేయకూడదు. నీ భార్యాభర్తల్ని నిన్ను రక్షణ తీసేయకూడదు. జాగ్రత్త పడు. ఓకే. లోతు భార్యలాగా మనము ఈ భూ సంబంధమైన వాటి కోసం, మనుషుల కోసం నరకానికి వెళ్ళకూడదు అన్నది లోతు భార్య జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. ఊరిని చూడు ఒకసారి ఎలా ఉందో, భూమిని చూడు ఒకసారి ఎలా ఉందో. పాపం జరుగుతుంది, నాశనానికి పెరగడుతుంది ఊరు, భూమి. వాళ్ళతో వద్దు. దేవుని వైపు చూడు. దేవుడు ఏం చెప్తున్నాడు అదే బతకాలి మనం. ఓకేనా? రాకడ త్వరలో ఉంది. యేసు ప్రభు రాకడ త్వరలో. సిద్ధపడి ఉండాలి మనం. ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాలి. అందరికి అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక.